ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటూ కూడా లడ్డూలో కల్తీ విషయాన్ని కనుగొన్నాడు. ఇది చాలా పెద్ద గొప్ప విషయం అన్నట్టు ఆయన చెప్తున్నారు. అయినా ఇక్కడ ఒక విషయం అర్థం కాదు. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఈ వివాదంపై ఇన్ని రోజులు మాట్లాడకుండా ఎక్కడ నిద్రపోతున్నారు సార్? ఇప్పుడు ఏదో వచ్చి చంద్రబాబు నాయుడు గారు కల్తీ కనుగొన్నారని గొప్పగా చెప్తున్నారు. అయినా తిరుమలలో కల్తీ అనేది ఏమి ఉండదు సార్. దేవుని దగ్గర చిన్న చిన్న పొరపాట్లు ఉండాల్సిందే కానీ దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి సార్. అయినా మీరు ఇప్పటికే మీ చంద్రబాబు గారు దేశంలో ఏంటేంటియో కనుక్కున్నాడని పేరుంది సార్. ఐటీ కనుక్కున్నారు, విమానం కనుక్కున్నాడు, సైకిల్ కనుక్కున్నారు, రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే చివరికి కూడా కల్తీని కూడా ఆయన కనుక్కున్నాడు సార్. అంటే శాస్త్రవేత్తల ప్రమేయం ఏం లేదా సార్ ఇక్కడ? ఎందుకు సార్ కల్తీ మాటలు మాట్లాడుతున్నారు? రాజకీయాల్లో కల్తీ మాటలు ఎందుకు మాట్లాడతారు సార్? మా అయినా మీరు కల్తీ గురించి ఎందుకు మాట్లాడతారు సార్? ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు. అలాంటి కల్తీ వాళ్ళే కల్తీ గురించి ఎందుకు మాట్లాడతారు సార్? అబ్బో